అనుకున్న మోతాదులో అంటే ఇచ్చిన గ్యారంటీస్ అమలు జరగట్లేదు. అది ఒక రకంగా అసంతృప్తికి కారణం. రెండోది ఏంటంటే నాటి పరిస్థితులు కాదు. అంటే ఒకసారి ఏదో వాగ్దానాలు చేసేసి ఒక మేనిఫెస్టో ఇష్యూ చేసేసి ఎలక్ట్ అవుతాము. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఎన్నికలకు పోతే తప్ప ప్రజలు మనల్ని ప్రశ్నించరు అనే రోజులు కాదు ఇవి. ఇప్పుడు రోజువారీ ప్రోగ్రెస్ కార్డ్ అడుగుతున్న పరిస్థితి అనమాట. సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం అనేది వాళ్ళ ప్రజలకు అందరికీ అలవాటు పడిన తర్వాత ఎవరైతే ముఖ్యంగా పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేసినారో, ప్రజలలో తిరిగినారో, ప్రజలతో ఇంటరాక్షన్ చేసినారో, కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ముఖ్యంగా 6 గ్యారంటీస్ విషయంలో, తర్వాత ఈ మహిళలకు కొన్ని స్పెషల్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో, తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇట్లాంటివి ఇవేవి అమలు జరగతులేవు అనేటువంటి విషయాలను గ్రహించిన ప్రజలు డైరెక్ట్గా ఎవరైతే ఆనాడు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసేసి బూతులు తిడతా ఉన్నారు. మిమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. అందరినీ, నన్ననే కాదు, దాదాపు అందరికి ఇదే సమస్య అనేది ఎదురవుతుంది. ఒక రకంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు సరిగా లేవు అనే విషయం అంతర్లీనంగా మాకు తెలిసినా, అంటే ఎంతైతే ఒరవడి ఉండాలో, ఎంతైతే వడివడిగా ప్రజాహితమైన కార్యక్రమాలు జరగాలో అవి జరగట్లేదు అనే విషయం గ్రహించినా కానీ కొంత పార్టీ పట్ల ఉన్న వ్యక్తిగతమైన ప్రేమతోని కొంత మేము అంత తొందరగా పార్టీని విమర్శించే పరిస్థితి ఉండదు. ఇది ఇంటర్నల్ పార్టీ డిసిప్లిన్ అనుకోండి, లేదా ఇంటర్నల్ పర్సనల్ లైకింగ్ ఫర్ ది పార్టీ అండ్ ఇట్స్ ఐడియాలజీ అనుకోండి, ఏదో రకంగా కారణాల వల్ల కొంత స్తబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈనాడు ఈ సోషల్ మీడియా ప్రెషర్ ఏదైతే ఉందో, పబ్లిక్ డైరెక్ట్గా ఫోన్ చేసేసి ప్రశ్నించడం అనేది మొదలెట్టారు. కొంత వాళ్ళను సాటిస్ఫై ప్రశ్నించడంతో పాటు దూషించడం, అంటే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే, మీరు ప్రశ్న ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా, దూషణని ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? దూషణనే ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఇది ప్రశ్నలాగా నిలబడలేదు. ప్రశ్న ఒక చిక్కు ప్రశ్నలాగా తయారైంది. జవాబుదారీతనం కోరుతున్నారు ప్రజలు. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి అప్పటి మనం పూట గడికిచ్చుకుంటాము అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలను కొంత సంతృప్తి పరచాల్సి వస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటేనే. తర్వాత ఇంకోటి ఎట్లుంటుందంటే, మన ఇంట్లో వాళ్ళే మనని ఒకవేళ మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న పక్షంలో మనం వేరే వాళ్ళ దగ్గర పోయి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. విత్ ఇన్ ది పార్టీ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మెకానిజం వేర్ అండర్ సమ్ పీపుల్ షుడ్ క్యాండిడ్లీ ఎక్స్ప్రెస్ దేర్ డిసెంట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ రాంగ్ విత్ ద గవర్నమెంట్. అట్లా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి నేను. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఎంకరేజింగ్ డిసెంట్ రాదర్ దెన్ ఫ్లాటరీ. పొలిటికల్ ఫ్లాటరీ నాకు ఎప్పుడు నచ్చదు. ఇన్ మై హంబుల్ వ్యూ, యూ మస్ట్ టేక్ ఎ క్రిటికల్ అప్రైజల్ ఆఫ్ వాట్ ఈస్ ది గవర్నెన్స్, హౌ ఇట్ ఈస్ యాక్టింగ్, వాట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టువర్డ్స్ ది వీకర్ సెక్షన్స్, టువర్డ్స్ ది ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్. ఇట్లా నేను స్టడీ చేస్తూ ఉంటాను, ఎగ్జామిన్ చేస్తూ ఉంటాను. పలు రకాలైనటువంటి వ్యక్తులతో ఇంటరాక్షన్ చేసినప్పుడు వాళ్ళ అసెస్మెంట్ ఎందుకు కనుక్కుంటూ ఉంటాను. సో అట్లా గమనించినప్పుడు మాత్రం కొంత అసంతృప్తి ఉండడంతో నేను చాలాసార్లు బయటికే మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఐఎమ్ ఆల్సో బీయింగ్ క్రిటిసైజ్డ్ విత్ ఇన్ ది పార్టీ సర్కిల్స్. ఇప్పుడు పార్టీలో ఉన్న కొంతమంది ఏంటంటే, ఈయన అసలు మన పార్టీలో ఉన్నాడా లేడా, ఏంది ఇతను ఇంత మన పట్ల విమర్శనాత్మకమైన ధోరణితో మాట్లాడుతున్నారు అని వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. మరి అది వాళ్ళ అభిప్రాయం. నా దృష్టిలో మాత్రం ఇది విమర్శ కాదు, దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా రైతులకు సంబంధించింది, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు చాలా, అంటే మీరు అన్నారు ఇందనక వీకర్ సెక్షన్ అని చెప్పేసి అని, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున చాలా వరకు వాయిస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు కానీ నిరుద్యోగ యువతని పెద్ద ఎత్తున చైతన్యపరచడం జరిగింది. మీ మిత్రుడు మైపర్ యాదవ్తో కలిసి కానీ మీరు ఇండివిజువల్గా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి. ఇప్పుడు ప్రధానంగా మీరు వీళ్ళిద్దరి నుంచే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు, దూషణలు ఎదుర్కొంటున్నారు. చాలా చాలా ముఖ్యంగా ఏంటంటే, ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అనేది చాలా ప్రస్ఫుటంగా ఏర్పడుతుంది రైతుల పట్ల. ఎందుకంటే ఈ ఏదైతే ఈ రైతు బంధు అనేది వస్తుందో, అంటే ఇన్పుట్ సబ్సిడీ, దాన్ని వేరే రకంగా ఇంకో పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుంది. ఇది ఇప్పటివరకు కూడా 5 ఎకరాల వాళ్ళకు కూడా రాలేదు. దీనికి తోడు ఈసారి కాళేశ్వరం బ్యారేజ్ రైతు బంధు రాలేదంటారు. 5 ఎకరాల వరకు రాలేదు. 4 ఎకరాల 30 గుంటల వరకు వచ్చినట్టుగా నిన్న కొంతమంది
రైతులు ఫోన్ చేసేసి అయ్యా తమరు ఏదో మాట్లాడుతుంటే కొంత కాకుండా కొంతన్నా వస్తుందయ్యా గిట్నే మాట్లాడండి, ఏం కాదయ్యా వాళ్ళెవడో కాంగ్రెస్ వాళ్ళు తిడితే మీకేంది, ఇటు ఊరికి వచ్చినప్పుడు మేము ఉన్నాం కదా నీ వెంట, నువ్వు మాట్లాడు గట్నే మాట్లాడు లేకపోతే ఎట్నయ్యా, నాడేమో టింగ్ టింగ్ అని పైసలు వచ్చేది ఇప్పుడు ఎందుకు రావట్లేదని ఉల్టా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే సహజంగా మాది రాజకీయ నేపథ్యం అవడం వల్ల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఎట్లుంటుందంటే మా ప్రజలు వచ్చి మమ్మల్ని తిడితే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం, నువ్వు చెప్పింది తప్పు అని వాళ్ళు అంటే ఎంత ఆనందం వేస్తుందో. ఉత్తిగా వచ్చి వందిమాగత స్తోత్రాలు చేసే కంటే మంచని అట్లా కాదు అంటారు, లేదా ఇంకో రకంగా చెప్తారు, మీరు చెప్పింది తప్పు అని కూడా వాళ్ళు నిలదీస్తారనమాట. సో అది నచ్చుతుంది అనమాట. మిమ్మల్ని ఏమని నిలదీస్తున్నారు? ఏమని లేదు, కేవలము నీకు బీఆర్ఎస్ మీద ఉన్న ద్వేషభావనతోనే ఇట్లా అన్నావు, నిజానికైతే అంత దుర్మార్గమైన పరిపాలన ఏం లేకుండే, కేసీఆర్ కుటుంబాన్ని మీద కొద్దిగా కేసీఆర్ కంట్రోల్ పెట్టుకుంటే అజమాయిషి వేసుకుంటే బాగుండేది, ఆ బిడ్డను కొడుకును జన్నకు విడిచినాడు, దానివల్ల ఇదంతా జరిగింది, కేసీఆర్ అంత దుర్మార్గుడు కాదు అంటే తిడుతూ ఉంటారు. కొంతమంది మమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కేసీఆర్ పట్ల ఇంకా కూడా ప్రజలలో ఆ చిన్న చిన్న కన్సర్న్ ఉంది, రైట్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇవాళ మనము అంటే ఏదో ఒక మూసలో పోసిన విమర్శ కాకుండా ప్రజలు వాస్తవంగా ఏమనుకుంటున్నారు అనేది మనం చెప్పడం కూడా మనకు ధర్మం అవుతుంది, మన డ్యూటీ అవుతుంది అనమాట. సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఎవరికి కూడా కేటీఆర్ పట్ల కానీ కవిత పట్ల కానీ సానుభూతి లేదు. ఇంకా హరీష్ రావు పట్ల కొంత ఆయన కూడా మంచోడే కానీ ఇంకా వీళ్ళ సోపతి బట్టి ఆయన కూడా చనిపోయిండు, ఎందుకయ్యా మనిషి పొంగ పట్టుకుపోతాడు, ఆ గంతంత సంపాదన ఎందుకు, గంత లిక్కర్ ఎందుకు అంటే వీళ్ళు ఒకటి ప్రజలు ఏం జీర్ణించుకోలేకపోతున్నారంటే కేసీఆర్ కూతురు లిక్కర్ వ్యాపారం చేసిందని. ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో యువకులు చిన్న చిన్న వయసులలోనే తాగిడి బానిసలై లివర్లు కోల్పోయి రకరకాల రోగాలు. ఈ లిక్కర్ వ్యాపారం అనే దాన్ని ఈమె ఎంకరేజ్ చేసింది అని వాళ్ళు అంటారు. తెలంగాణలో కూడా అంటే ఇప్పుడు ఈ వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఈ లిక్కర్ వ్యాపారాలు ఉంటాయి. ఒక్కొక్క పర్టికులర్ కమ్యూనిటీ లిక్కర్ యొక్క సేల్స్ అన్నింటినీ కబ్జా పెట్టేసింది. సార్ మీరు ఇది రాజకీయ విమర్శ కాకపోతే కొత్తగా ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మద్యం అమ్మారా 2014 సార్ మీకు అంటే ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొంత లిక్కర్ తగ్గింది. మళ్ళీ తర్వాత లిక్కర్ యొక్క సేల్స్ని మ్యాక్సిమంగా పెంచింది కూడా కేసీఆరే. టోటల్గా ప్రొహిబిషన్ పెట్టింది ఎన్టీఆర్ఏ. మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని తొలగించాడు, మళ్ళీ ఆయనే పెంచాడు. తర్వాత కొత్త కొత్త పేర్లతోని వారణవాహిని అది ఇది పేర్లు పెట్టారు. అంటే గణనీయంగా పెరుగుతున్న దానికి ఇంకా ఒకటే, ఇప్పుడు 2 అయితే బాగానే ఉంటుంది, 2+2, కానీ ఇక్కడ 5x5 25 అవుతుంది. ఇది కేసీఆర్ సాధించిన గొప్పతనం. అంటే తను చేసినటువంటి వాగ్దానాలను సంతృప్తిపరచడానికి వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదో రకంగా మొత్తానికి ఈ మద్యపానం అనేది ఎట్లా అంటే దీనివల్ల రెవెన్యూ ఒకటే కాదు, ప్రజలు ప్రశ్నించే దానికంటే తక్కువ ఉంటారు, నిషాలు అంటారు ఎప్పుడు, అంతే కదా. సో అట్లాంటి వాటి కోసం కూడా వాడుకున్నారు. అది కూడా ఒక రకంగా ప్రజలకు ఏవగింపుగానే ఉంది. అట్లా అంటే వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి కూతురుకు గసంటి పనులు ఎందుకు చేయాలి, అమ్మ తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చింది, ఏదో ఒక పొల్ల అయిపోయింది కదా, ఏదో పోస్ట్ ఇచ్చనే ఇవ్వచ్చు, అందులో ఏదో వాడు ఉండొచ్చు కదా అని అంటారనమాట. మరి ఈ ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదా, కేసీఆర్కు తెలియదా అని అంటే ఒక స్థాయి ఒక దశ వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేరు. ఆఫ్ ది టైం నీ కాలపు రాజకీయాలు కాదు, నువ్వేం మాట్లాడతావు, తర్వాత కొంత ప్రేమ కూతురు పట్ల, ఇవి కూడా ఒక కారణం. దీన్ని ప్రజలు జీర్ణించుకోపోతున్నారు. తర్వాత పోలీసుల యొక్క దౌర్జన్య కాండ కూడా చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు అది కొద్దిగా ఈజీ అయింది. అంటే ఇన్ సెన్స్ ఇంతకుముందు అయితే ఎంతైతే నిర్బంధం ఉండేదో ప్రజల యొక్క ఆలోచన సరళి మీద కానీ, ప్రజల వాక్ స్వాతంత్రం మీద కానీ, లేదా ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ మీద కానీ అసలు ఎక్కడైనా ఒక మీటింగ్ జరగలిగిందా? హౌస్ అరెస్ట్లో ఉండే ఇవన్నీ జరిగినట్ట. ఇది కొంత ఈజీ అయినట్టుగా ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నా కానీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీవు కడుపుకు అన్నం లేకుండా ఎంత పక్కకి ఏసీ పెట్టినా కానీ కడుపులో కాలుతూనే ఉంటుంది. సో అదొకటి బాధాకరమైన విషయం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన విషయంలో కూడా పెద్దగా ఏమంత గొప్పగా గణనీయంగా మార్పు రాలేదు. ఏం పెద్ద ఏదో కొన్ని అప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి అక్కడక్కడ ఉద్యోగాలు ఇచ్చి చేసినా
అది ఒక కంటి తుడుపు చర్య. దానివల్ల ఏదో పెద్ద అంటే చిత్తశుద్ధితో పార్టీ నిరుద్యోగులకు సహాయం చేస్తుందనేటువంటి భావన కలగట్లేదు. దానికి తోడుగా ఈ పోలీసు ఉద్యోగాల్లో జీవోఎంఎస్ నెంబర్ 46 యొక్క వివాదం, ఇంకా కూడా ప్రతిసారి ఆ కేసు రావడము, అడ్వకేట్ జనరల్ తరఫున వాయిదా అడగడము, అసలు ఆ కేసుని ఎటు కానిస్తలేదు. మరి కోర్టు పరంగా కూడా వస్తుంది రాదు, ఏదో ఒకటి తేల్చి పారేసిస్తే అవుతుందా అంటే అట్లా కూడా కాదు. ఇట్స్ ఎ బాయిలింగ్ పాట్. అంటే ఒక నిరుద్యోగ యువతలో అంటే ఎంతైతే మనము మార్పును ఎక్స్పెక్ట్ చేసినామో, మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేసినామో, ఆ వాగ్దానం లేదు.